నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో ముఖ్యంగా ఫెమినైన్ ఎనర్జీ బ్లాక్ అవుతుందండి. నేను యష్మిత చెప్పింది కదా, శరీరంలో మస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ఉంటాయని. ఈ సిమ్టమ్స్ని ఎలా గుర్తుపట్టాలో చెప్తానండి. ముఖ్యంగా వీటికి సిమ్టమ్స్ అయితే చెప్తానండి. ఆడవాళ్ళకి పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయండి. అలాగే మనకి హార్మోనల్ ఇష్యూస్, దంపతులు ఇద్దరు కలయిక ఉండే సమయంలో ఆడవాళ్ళకి పెయిన్ఫుల్గా ఉండటం, అలాగే ఫెటీగ్, లేజీనెస్, ఎమోషనల్లీ అన్స్టేబుల్గా ఉంటారు. అలాగే మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవండి సూచనలు మన బాడీలో ఫెమినైన్ ఎనర్జీ బ్లాక్ అయిందని తెలుసుకోవటానికి. యష్మిత, ఇవి బ్లాకేజెస్ అని అంటారు కదా, మరి దీనికి సొల్యూషన్ ఎలా అని అంటే, నేను ఆసన సాధనలో కొన్ని ఆసనాస్ ద్వారా మన శరీరంలో ఫెమినైన్ ఎనర్జీ పెరగడానికి ఇవాళ ఆసన సాధనలో మనం కలిసి చేద్దామండి. నాతో పాటు మీరందరూ కూడా రెడీగా మ్యాట్ పైకి వచ్చేయండి. ఇవాళ మన సాధనలో వార్మప్స్తో స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా చూడండి, కుడి కాలని ముందుకి శ్వాసని తీసుకుంటూ తర్వాత వెనకాలకి చూడండి. నేను ఇటు సైడ్ తిరిగి చూపిస్తాను. మనము ముందుకి వెనక్కి ఎంతైతే అంత వెనక్కి తీసుకెళ్ళండి. ఈ మూమెంట్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా కుడి కాలని రిలాక్స్ చేయండి. చూడండి, కుడి కాలని కుడి వైపున మనము ఇలా తీసుకెళ్దాము. దీనివల్ల హిప్కి మంచిగా ఓపెనింగ్ ఉంటుంది, కాబట్టి మనము ఈ మూమెంట్ని చేద్దాము. మెల్లగా కుడి కాలని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దామండి. ముందుగా ఫ్రంట్కి బ్యాక్కి కిక్ చేస్తున్నాము. తర్వాత మెల్లగా ఎడమ కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్ళాలి. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి కుడి కాళ్ళని శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేస్తూ కుడి మోకాలని కుడి వైపున తీసుకెళ్ళండి. మళ్ళీ కుడి కాళ్ళని సైడ్ నుంచి లేపుతూ ఫ్రంట్కి వస్తాం. చూడండి నేను ఎలా చేస్తున్నానో మూమెంట్ని. మనము ఎడమ కాళ్ళని స్ట్రైట్గా పెట్టాలండి. మోకాలు బెండ్ చేస్తే ప్రెషర్ పడుతుంది, కాబట్టి స్ట్రైట్గా పెడుతూ చేయడానికి ట్రై చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము షోల్డర్ మీద వర్క్ చేద్దామండి. రెండు చేతుల్ని ఇలా మనం శ్వాసని తీసుకుంటూ స్ట్రెచ్ చేసి చేతు వేలని మీ భుజాల పైన పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ఇలా టచ్ చేస్తూ పైన వైపున తీసుకెళ్ళండి. తర్వాత మనము వెనక్కి ఎంతైతే అంత వెనక్కి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. ఈ మూమెంట్ని మనం కలిసి చేద్దాము.
ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ ఈ పొజిషన్కి వస్తాము. ఈ మూమెంట్ని మనం చేద్దామండి. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదామండి. వార్మప్స్ చేయటం చాలా అవసరం. మనము ముఖ్యంగా ఇవాళ ఏ రీజియన్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నామో ఆ రీజియన్లో వార్మప్స్ని అయితే మీకు చేయించాను. ఆసన సాధనాలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన ముందుగా చూడండి ఎలా చేయాలో. తాడాసనాలో 2 కాళ్ళని దగ్గరికి పెడుతూ మనము కాళ్ళని సెపరేట్ చేస్తున్నాము. చూడండి, నా కాళ్ళ వేళ్ళు మాత్రం ఫార్వర్డ్ ఫేస్ చేసింది, సైడ్కి లేదండి. ఈ మూమెంట్ని చూడండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందు వైపున చూస్తూ మనము చూడండి, నేను హంచ్ చేయలేదు. నా స్పైన్ని నేను లెంథెన్ చేస్తూ ఇలా బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాను. సేమ్ అలానే ట్రై చేయండి. కుదిరితే లేదా ఏం పర్లేదండి, ఎంత అయితే అంత చేయటానికి ట్రై చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే మనము బెండ్ ఫార్వర్డ్ అవుతాము. ఒకసారి ఈ పొజిషన్కి వచ్చేసిన తర్వాత చేతులతో మీ కాళ్ళ వేళ్ళని హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తూ ఇంకెంతైతే అంత చేతుల్ని బెండ్ చేస్తూ మనము ఛాతీ భాగాన్ని వెనక్కి పుష్ చేస్తూ కింద వైపున చూస్తాము. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనకి కాళ్ళల్లో వెనకాల గ్లూట్స్ దగ్గర వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మన హిప్ రీజియన్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనం ముందుకి పుష్ అవుతున్నాం కదండి, మన అబ్డామినల్ ఫ్యాట్ని కూడా కరిగించవచ్చు. మన మైండ్ని కూడా చాలా కామ్ డౌన్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా పైకి రేజ్ అవుతూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్కట కోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూసేద్దామండి. మనము
ముందు చేసిన ఆసన లాగే లెగ్ పొజిషన్ అయితే ఉంటుంది. కాబట్టి కాళ్ళని మనము ఎంతైతే అంత స్ప్రెడ్ చేద్దాం. ఇక్కడ మాత్రం కాళ్ళ వేళ్ళు సైడ్కి ఫేస్ చేసి ఉంటాయండి. ఇది ఒక్కటే డిఫరెన్స్ ఉంది, గమనించి నాతో పాటు చేయండి. తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. ఎత్తిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు మనము చూడండి మోకాలు బెండ్ చేస్తూ స్క్వాట్ డౌన్ అవుతాము. ఇక్కడ మనము శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి కుడి చేతిని నేను కుడి కాళ్ళ పైన పెడుతూ నేను బెండ్ అవుతున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి ఎడమ చేతిని ఎడమ కాళ్ళ పైన పెడుతూ బెండ్ అవ్వండి. స్లోగా సెంటర్కి వచ్చేసి కాళ్ళని చేతులని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన చేయటం వల్ల ఇంగ్లీష్లో దీన్ని గాడెస్ పోజ్ అయితే అంటారండి. కాబట్టి ఈ ఆసన చేయటం వల్ల మన శరీరంలో ఫెమినైన్ ఎనర్జీ అన్నది మనం ఎక్కువగా ఇంక్రీజ్ చేయొచ్చు. మీరు చూసుకున్నట్టయితే ఈ ఆసనాలో మనము ఇలా స్క్వాట్ డౌన్ అవుతున్నాం కాబట్టి ఈ భాగంలో దీన్ని హిప్ అంటారండి. ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది, అలాగే కాళ్ళని స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము, సైడ్ బెండింగ్. మనము ఆసనాలో మనం సైడ్ బెండింగ్ చేస్తున్నాం కాబట్టి సైడ్ కూడా మనం వర్క్ చేస్తున్నట్టే. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, మీకు ఏ సమయంలో అయినా బాడీకి దీనికి మించి నేను చేయలేను అని అనిపిస్తే మధ్యలో ఒకసారి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆసనాన్ని కంటిన్యూ చేయండి. మనము ఇంకొకసారి చేద్దాము. మెల్లగా రేజ్ అవుతూ రిలాక్స్ అవ్వండి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసన చేయడానికి ముందుగా చూడండి 2 కాళ్ళని దగ్గరికి పెట్టండి. పెట్టిన తర్వాత ముందుగా కాళ్ళ వేళ్ళని సపరేట్ చేయండి. తర్వాత హీల్ని మళ్ళీ కాళ్ళ వేళ్ళని. చూసారు కదండి, లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేశానో చూపించాను. మళ్ళీ చూడండి, కాళ్ళని ముందుగా దగ్గరికి పెట్టి కాళ్ళ వేళ్ళని, తర్వాత హీల్ని మళ్ళీ కాళ్ళ వేళ్ళని. మనము 2 చేతుల్ని హార్ట్ సెంటర్లో పెడుతూ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు స్క్వాట్ డౌన్ అవ్వండి. ఇక్కడ వచ్చిన తర్వాత చేతులు చూడండి, చేతులతో మోకాలని సెపరేట్ చేయండి. చేసిన తర్వాత చూడండి, నేను ముందుగా నా ఎడమ చేతిని నా ఎడమ కాళ్ళని వ్రాప్ చేస్తూ తర్వాత కుడి చేతిని కూడా వెనక్కి తీసుకెళ్ళి పైన వైపున చూస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి మనం కుడి వైపున చేస్తామండి.
మనము ఇంటర్లాక్ చేయలేకపోయినా ఏం పర్లేదండి, ట్విస్ట్ అయ్యి మనము ఎంతైతే అంత పైన చూడటానికి ట్రై చేద్దాం. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. మనము మాలాసన చేయటం వల్ల బేస్ చక్రాస్కి, హిప్ ఓపెనింగ్కి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. బేస్ చక్రాలు అంటే ఏంటండి? మూలాధార, స్వాదిష్టాన, ఆ చక్రాలని యాక్టివేట్ చేయడానికి ఈ ఆసన చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మోకాల నొప్పులు ఉంటేనే ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనాలో మనము ట్విస్ట్ అవుతున్నాం కదండి, మన స్పైన్కి, షోల్డర్స్కి, నెక్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కింద పెడుతూ సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి మాలాసన. మాలాసన వల్ల మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా, లేదా ఎలిమినేషన్ అన్నది ప్రాపర్గా హాఫ్ అయ్యి హాఫ్ అలా ఉండటం వల్ల కూడా ఈ ఆసన మీరు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, పొద్దున ఈ పొజిషన్లో కూర్చొని తీసుకోండి. తీసుకున్న తర్వాత చూస్తారండి మీ డైజెషన్లో, కాన్స్టిపేషన్లో చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. కపోతాసన. ఈ ఆసన చేయటానికి మనము ముందుగా అధోముఖ శ్వానాసనాలోకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, నేను సుఖాసనాలో ఉన్నాను. ఒక వైపున తిరుగుతూ కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ, ఒక కాళ్ళని ఫోల్డ్ చేస్తూ, ఇంకో కాళ్ళని కూడా ఫోల్డ్ చేశాను. ముందుగా వజ్రాసనాలో కూర్చొని 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. తర్వాత కాళ్ళని కూడా వెనకాల వైపున ఒకటి తర్వాత ఇంకో దాన్ని స్ట్రెచ్ చేస్తూ, శ్వాసని వదిలేటప్పుడు మీ హిప్ రీజియన్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఛాతీని మీ తొడల వైపున పుష్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఎంతైతే అంత పైకి రేస్ చేస్తూ, శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి మోకాలని 2 చేతుల మధ్యలోకి తేవండి. మళ్ళీ కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేస్తాము. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా మోకాళ్ళని డ్రాప్ చేస్తూ శిశు ఆసనాలో రిలాక్స్ చేయొచ్చు. ఇదండి కపోతాసన. ఈ ఆసనాలో మనము కాళ్ళు ఎత్తటం చాలా అవసరం అండి. కాళ్ళని ఎత్తితేనే మనము మోకాలని ముందుకు తెచ్చేటప్పుడు చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాళ్ళని ఎత్తినప్పుడే మనకి హిప్ కూడా ఓపెన్ అవుతుంది. కాబట్టి కాళ్ళని లిఫ్ట్ చేస్తూ పొజిషన్కి రావడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మీరు చూసుకున్నట్టయితే నేను సెంటర్లో కూర్చున్నానండి. ఒక వైపున ఇలా వెళ్ళిపోద్దండి. మనము హిప్ని సెంటర్లో పెడుతూ అలానే ఛాతీని ఇలా కాకుండా స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. మెల్లగా శిశు ఆసనాలు రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీరు వజ్రాసనాలో కూర్చోవచ్చు. ఇదండి కపోతాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి హిప్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి మన శరీరంలో ఫెమినైన్ ఎనర్జీని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆసన ఎలా చేయాలో దీని ఉపయోగాలు చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాలు అయితే ఫెమినైన్ ఎనర్జీని ఎలా పెంచుకోవాలి, బ్లాక్ అయితే అన్బ్లాక్ ఎలా చేయాలో ఆసనాలను అయితే చూపించాను. వీటిని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి డిఫరెన్స్ని చూడటానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఇది కూడా ఫెమినైన్ ఎనర్జీ పెంచడానికి ఒక ముద్రనైతే చూపిస్తానండి. ముద్ర పేరు శక్తి ముద్ర. ఈ ముద్ర ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా 2 చేతులని ఇలా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత ముందుగా బొటన వేలని మనం ఇలా ఫోల్డ్ చేస్తాము. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేశానో ఇలా ఫోల్డ్ చేస్తూ మీ చూపుడు వేలు మధ్యపు వేలని కూడా ఫోల్డ్ చేయండి. తర్వాత మీ ఉంగరపు వేలు చిటికెటి వేలని టచ్ చేయండి. చూడండి చూడడానికి ముద్ర అయితే ఇలా ఉంటుంది. ఈ ముద్రని ఇలా మనం చేస్తూ హార్ట్ సెంటర్ దగ్గరికి అయితే పెడుతూ కళ్ళని క్లోజ్ చేస్తూ 10-15 నిమిషాలు ఈ పొజిషన్లో ఉండండి. మనము స్పైన్ని ఇలా కాకుండా లెంతెన్ చేస్తూ కళ్ళని మూసుకొని కళ్ళని క్లోజ్ పొజిషన్లోనే పెడుతూ కొన్ని క్షణాలు ఉందాం. మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ చేతువేలని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి శక్తి ముద్ర. మన శరీరంలో ఫెమినైన్ ఎనర్జీ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.